నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. ఈరోజు వేముల కొండలగౌడు మీ ముందుకు ఒక విషయంతో రావాలనుకున్నాను. ఎందుకంటే ఈరోజు దేశంలో చూస్తే పాకిస్తాన్ ఇండియాకు వారు జరుగుతుంది. మరి గంట గంటకు నిమిషానికి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి ఏ వార్త ఎంతవరకు వాస్తవము, మరి ఎంతమంది ఈ యొక్క యుద్ధంలో చనిపోతున్నారు, సైనికులు ఎంతమంది చనిపోతున్నారు, సాధారణ పౌరులు ఎంతమంది చనిపోతున్నారు, మరి ఏమి విధ్వంసం జరుగుతుందనేటువంటిది కొన్ని ఛానళ్ళు కొన్ని రకాలుగా చూపిస్తున్నాయి. కానీ కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రము ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి అంశాలు కొన్ని వస్తున్నాయి. ప్రజలు వాటిని పెద్దగా తీసుకొని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ప్రజలు భయపడే విధంగా ఏ ఛానల్ కానీ ఎవరు కూడా చేస్తే బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలు ఉంటాయి కాబట్టి అసలు యుద్ధం జరుగుతుంది, మరి ఈ దేశానికి ఏం జరగబోతుంది, మనమేమవుతాము, మన దేశాన్ని ఏమన్నా చేస్తారా, వాళ్ళు బాంబులు వేస్తారా అనేటువంటి భయంతో సాధారణ ప్రజలు భయపడేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం ధైర్యాన్ని ఇవ్వాలి తప్ప వాళ్ళని అధైర్యపరిచేలాగా యుద్ధం జరుగుతుంది, చాలామంది చనిపోతారేమో, హైదరాబాద్లో కూడా బాంబులు వేస్తారేమో, మరి రేపు ఇంకా ఏటీఎంలు కూడా డబ్బులు దొరకవేమో, ఏటీఎంలు ఖాళీ అయిపోతాయి, మరి ఎట్లా అనేటువంటి ఇలాంటి వాటిని భయం గొల్పేటువంటి వార్తల్ని ప్రజల్లోకి పంపించినట్లయితే సామాన్య ప్రజలు భయపడేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా టీవీ ఛానల్ కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైనా కూడా ఫోన్లలో కానీ ఇలాంటి భయభ్రాంతులకు గురయ్యేటువంటి విషయాలను చెప్పుకుంటుంటే బాగుంటుందని నేను అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాను ఇండియాకి జరిగేటువంటి మరి ఈ యుద్ధము ఎటు దారి తీస్తుంది, ఏ విధంగా జరగబోతుంది అనేది మరి మనం వేచి చూడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎలాంటి వదంతులకు కానీ దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరమైతే లేదు. కానీ ముఖ్యంగా మాత్రం మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ నిమిషంలో ఎలాంటి ఉపద్రవం సంభవించినా కానీ మనం దాన్ని ఎదుర్కోవడానికి, మనము మన దేశాన్ని, మన ప్రజల్ని రక్షించుకోవడానికి మనం ధైర్యంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గటువంటి మన సైన్యం చేసేటువంటి దానికి మనం గర్వపడుతున్నాము. మన వీరోచితంగా పోరాడి మన వీర సైనికులు బార్డర్లో వాయుసేన కానీ, సముద్ర మార్గం గుండా కానీ, వాయు మార్గంగా కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ వ్యవస్థ కానీ ఈ యొక్క పాకిస్తాన్ చేసేటువంటి దాడులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంది. మనం టీవీలలో చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు పంపేటువంటి డ్రోన్లు కానీ, మిసైల్స్ కానీ వాటిని ఇమ్మీడియట్లీ అక్కడనే కనిపెట్టేసి వాటిని నిర్వీర్యం చేసేటువంటి వాటిని మనం చూస్తున్నాం. కాబట్టి మన ఇండియన్స్ ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాటిని మనం పెద్దగా అదిరిపోయేలాగా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది, ఏమో జరుగుతుంది అనేటువంటి వాటిని మనం పెద్ద భయపడాల్సినటువంటి సందర్భం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే యుద్ధం అనేది ఏ రూపంలో ఎట్లా జరుగుతుందో తెలియదు. కాబట్టి మరి హైదరాబాద్లో కానీ, ఇక్కడ మన ఉమ్మడి రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ మనము సైనికుల్లాగా యుద్ధాన్ని, మన దేశం మీదకి శత్రువులు వచ్చినప్పుడు మనందరం అంటుంటాం, మనం ఎవడైనా రాని మేము ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంటామని. ఈరోజు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నటువంటి మాజీ సైనికులు కానీ, మన ఇండియన్ పౌరులు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఖబర్దార్ పాకిస్తాన్ అనేటువంటి నినాదంతో ధైర్యంగానే ఉన్నారు. కానీ ఆ ధైర్యాన్ని నూరిపోయాల మనం తప్ప ఎవరిని కూడా అధైర్యపరిచేటువంటి కామెంట్స్ కానీ, ఎలాంటి సోషల్ మీడియాలో అంతమంది చనిపోయినారు, ఇంతమంది చనిపోయినారు అనేటువంటి భయం గొల్పేటువంటి మాటల్ని చెప్పకుంటుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మనకు రేపు యుద్ధము ఎట్లా, ఏ రూపంలో అంటే ఉగ్రవాదులు మన హైదరాబాదులో కానీ, దేశంలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాలలో అంటే జనసంచారం బాగా ఉండేటువంటి ప్రాంతాలు అంటే రైల్వే స్టేషన్లు కానీ, మన ఎయిర్పోర్ట్స్ కానీ, తర్వాత షాపింగ్ మాల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, బస్ స్టాండ్స్ కానీ, తర్వాత కాలనీస్ కానీ,
పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి లేకుంటే అపార్ట్మెంట్స్లో, ఎందుకంటే అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో వందలు వేల కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వాటిని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడైనా ఈ సీసీ కెమెరాలు ఉన్నటువంటి ప్రాంతాలని, ఈ యొక్క డెలికేటెడ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి ఆ కెమెరాలను కూడా ప్రభుత్వం కూడా ఇప్పుడు వాటిని క్షుణ్ణంగా పరిశీలన, ఎందుకంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ గమనించడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కాలనీలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా మనం పనిచేస్తున్నా లేదని చూసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి అక్కడ ఏదైనా సంఘటన జరిగితే మనం ఐడెంటిఫై చేయడానికి ఆ కెమెరాలు మనకు ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి వాటిని కూడా మనము ఏదైనా ఉంటే చూసుకొని పనిచేస్తున్నా లేనటువంటి కోణంలో ఆలోచించాలని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, ఈ అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వందలాది కుటుంబాలు ఉండేటువంటి ఏదైతే నివాస ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా అక్కడ, ఎందుకంటే మీకు వాచ్మెన్, సెక్యూరిటీ వ్యవస్థ, సీసీ కెమెరాలు కూడా ఇవన్నీ లిఫ్ట్కి దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైనా మెయింటెనెన్స్కు సంబంధించి ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, కార్పెంటర్స్ కానీ ఎవరైనా టూల్ కిట్స్ పట్టుకొని వచ్చేటప్పుడు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గేట్ దగ్గర ప్రాపర్గా వాళ్ళను చెక్ చేయాలి. బ్యాగులో ఏం తీసుకొస్తున్నారు, టూల్స్ మాత్రమే ఉన్నాయా రిపేర్ చేయడానికి, ఇంకేమైనా తీసుకొస్తున్నారా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మాత్రము టైట్గా, కొత్త వ్యక్తులను అక్కడ ఎవరు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, తర్వాత ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా వస్తుంటారు, ఈ యొక్క రాత్రిపూట కూడా వస్తుంటారు. కాబట్టి మరీ ఇంకా 9 గంటల తర్వాత కూడా ఈ కాలనీస్లో ఉండేటువంటి ఈ అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీలో లోపలికి వెళ్లకుండా వాళ్ళని అక్కడ గేట్ వద్దనే ఆపేసి ఎవరికైతే పార్సల్ వస్తుందో వాళ్ళని ఇక్కడికి వచ్చి తీసుకొని పోయే విధంగా, మరియు ఎందుకంటే అవకాశం ఉంది, వాళ్ళు ఏదైనా తీసుకురావడానికి కానీ చొరబడడానికి కానీ అవకాశాలు ఇలాంటి ప్లేస్లను ఎంచుకుంటారు. కాబట్టి ఈ అపార్ట్మెంట్స్ తర్వాత ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి ప్రాంతాల్లో అందరూ బీ కేర్ఫుల్గా ఉండాలని మేము మీ అందరినీ కోరుకుంటున్నాము. ఈ యుద్ధ వాతావరణము ఏదైనా కూడా దేనికైనా మనం సిద్ధం అనేటువంటి ధైర్యంతో ఉండాలి. మన వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచేలాగానే ఉండాలి. మనకి ఏం జరగదు, ఎందుకంటే మనకున్నటువంటి మిలిటరీ వ్యవస్థ చాలా బలంగా ఉంది. వాళ్ళు ఏ రకంగా వచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి మన ఇండియన్ ఆర్మీ పక్కా ప్లాన్ తోటి ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ అధైర్యపడాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి చిన్న చిన్న వాటికి అంతమంది చనిపోయింది అని చెప్పేటువంటి చిన్న చిన్న వార్తలు ఇంకెక్కడి నుంచి అయినా ఏదైనా వచ్చినా కూడా భయభ్రాంతులకు గుల్పేటువంటి వార్తలు వచ్చినా కూడా ఆ వదంతులను కూడా నమ్మొద్దని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీరు ఎప్పుడు కూడా, కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన యువతకు కూడా నేను ఒకటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువ రాత్రుల టైము అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే లేట్ నైట్స్ వేరే ప్రాంతాల్లో వెళ్ళి ఇంకా బార్లో కానీ పబ్బులలో కానీ ఇంకా ఇతరత్ర ఎక్కడైనా మనకు అవసరం లేని ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే తప్ప మిగతా టైంలో ఉట్టిగా ఎక్కువ టైం తీసుకొని రాత్రిపూట తిరగకుండా ఉంటే మనం కొంత సేఫ్ జోన్లో ఉండడానికి బాగుంటుంది. కాబట్టి మీరు మీ పనులు ఉంటే తప్ప, ఎమర్జెన్సీ అనుకుంటే తప్ప ఎక్కడ పడితే అక్కడ లేట్ నైట్స్లో ఉండొద్దని నేను మీ అందరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ఇంకా ఏమైనా మీడియాలో వచ్చేటువంటి వాటికి మీరు పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మన సైన్యం నిద్రలు పోకుండా ఈ దేశాన్ని కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన సైనికులకు మనము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. వాళ్ళు చేసేటువంటి వీరోచిత పోరాటాలకు, వాళ్ళు చేసేటువంటి యుద్ధానికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళను మనం ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే మనం కూడా ధైర్యంగా ఉండి వచ్చేటువంటి యుద్ధానికి కూడా మనందరం కూడా సిద్ధం కావాలని, అలాంటి వాటి బెదరకుండా మనము ఉంటే మనందరం కూడా ధైర్యంగా ఉంటాం. మన దేశాన్ని, మన ప్రజల్ని మనం రక్షించుకునే దిశగానే ఉండాలి తప్ప ఎలాంటి చిన్న చిన్న వాటికి అధైర్యపడొద్దని చెప్పి మీ అందరిని కూడా వేడుకుంటున్నాను. జై హింద్.